అందరికీ నమస్కారం. నార్మల్‌గా ఆయిల్ పామ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇన్‌కమ్ వచ్చే పంట. అసలకి ఇది పెట్టిన పెట్టిన 4 సంవత్సరం నుంచి దిగుబడి ఇవ్వటం స్టార్ట్ అయితుంది. అప్ టు 30 ఇయర్స్ దాకా ఉంటుంది. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే ఆయిల్ పాము సెలక్షన్ ఆఫ్ ది ప్లాంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే నర్సరీకి వచ్చినప్పుడు ఏ మొక్కని సెలెక్ట్ చేసుకోవాలా, ఏ మొక్కని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలా. లేకపోతే మాత్రం ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా అవి ఇస్తావా లేదా అనే డౌట్తో ఉంటారు కాబట్టి మినిమం దీని మీద అవగాహన కావాలి కాబట్టి నేను కొన్ని మొక్కల్ని ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇవి ఏ మొక్కలు అనేది మీకు తెలిసిపోయింది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం అందరికీ అవగాహన ఏర్పడిద్ది. ఆయిల్ పామ్ అనేది ఇదేదో పత్తి పంట లేదా మిర్చి పంట కాదు కాబట్టి 6 నెలల నుంచి తీసేది, ఇది 30 సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఈ లక్షణాన్ని గుర్తించి ఇది మనకి పంట పొలంలో పనికొస్తా లేదా అనేది గమనించగలరు. ఇది మొదటిగా వచ్చేసి దీన్ని కొలైట్ ప్లాంటింగ్ అంటారు, కొలైట్ ప్లాంట్ సీలింగ్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ఆ మొక్క ఆకులు అనేది కుచ్చులుగా మధ్య ఆకులు అనేది కుచ్చులుగా ఉంటాయి. కొత్తగా వచ్చే ఆకులకు మాత్రం ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మేజర్ ఫీల్డ్లోకి పోయినా కూడా దిగుబడి అనేది ఆశించినంత ఇవ్వదు. రెండోది వచ్చేసి జూనియల్ సీలింగ్ అంటారు. మీరు ఇది గమనించినట్టయితే కింద ఆకులు అసలుకి దీనికి లీఫ్లెట్లు ఓపెన్ కాలే. నార్మల్గా ఇది ఓపెన్ కావాలి కానీ ఇది ఓపెన్ కాలేదు. ఇలాంటివన్నీ జూనియర్ సీలింగ్స్ అంటారు. ఇవి కూడా దిగుబడి అనేది తగ్గిచ్చేస్తుంది, వస్తుంది కానీ అంత దిగుబడి రాదు. ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. దీన్ని లింప్ సీలింగ్స్ అంటారు. ఇవి ఎట్లుంటాయంటే పెరగటం మాత్రం కానీ బాగానే పెరుగుతాయి, కానీ నార్మల్ గా ఉన్న ప్లాంట్ కి దీనికి వేరియేషన్ ఏంటంటే చూసే విధానంగా బలహీనంగా ఉంటాయి, వాలిపోతాయి, వంగిపోతాయి. ఇలాంటి మొక్కలను కూడా మనం తీసుకునేటప్పుడు వేయాలి, ఇలాంటి ఖచ్చితంగా తొలగించాలి. నాలుగోది వచ్చేసి మనకి రోల్డ్ సీలింగ్స్ అంటారు. ఇది ఏమవుతుందంటే మొక్క పెరిగేటప్పుడు కింద ఆకులు మాత్రం వంగి రోల్ అయిపోతా ఉంటాయి. ఇవి కూడా ఆశించే దిగుబడి ఇవ్వవు. వీటిని కూడా సాధ్యమైనంత మటుకి మనం తీసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ మనం వచ్చేసేది ఇది స్టెరైల్ ప్లాంట్ అంటారు లేదా అప్రైట్ ప్లాంట్ అంటారు. ఇందులో ఆకులు చూస్తే చాలా షార్ప్గా కుచ్చగుండి దగ్గర ఉండటం వల్ల ఇది కొద్దిగా బలంగా పెరగడం అవకాశం ఉంటుంది. దీని వయసు కూడా అటు ఇటుగా దీన్ని సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంతే వయసు ఉంటుంది. చూడడానికి గుమ్మటంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఫీల్డ్ కనపడ్డది, ఇదే కనపడ్డది, ఇంకా కొన్ని నీట్గా ఉండి కూడా మంచి మొక్క లెక్కగా కనపడతాయి కాబట్టి ఇలాంటి వాటిని కూడా సెలెక్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నార్మల్గా నారో పిన్నెట్ సీలింగ్స్ అంటారు. ఇవి బాగా బలహీనంగా ఉంటాయి. బలహీనంగా ఉండి నార్మల్గా ఈజీగా వంకరలు తిరుగుతూ ఉంటాయి. వీటిని కూడా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకి ఆశించినంత దిగుబడి ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేది దీన్ని రంట్ అంటారు. రంట్ అంటే ఈ సీలింగ్స్ కూడా పెట్టిన మొక్క విత్తనం నుంచి తర్వాత పెరిగేదాకా కూడా నార్మల్గా ఇదే సైజులో ఉంటుంది, కొద్దిగా బలహీనంగా పెరుగుద్ది, చూడడానికి గుమ్మటంగా ఉంటుంది. ఎంత వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటుంది, పెరుగుదల అనేది స్లోగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మొక్కల్ని కూడా మనం తీసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చేసి దగ్గర నుంచి చూస్తే ఈ మొక్క లీఫ్లెట్లు అనేది దూరంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఇలాంటి మొక్కల్ని కూడా మనం సాధ్యమైనంత మటుకి తీసుకోకుండా ఉంటాం మంచిది. ఇవి కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లీఫ్లెట్లు దూరం పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కోసారి సరైనంత సన్లైట్ పడపోయినా కూడా ఇట్లా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో ఈ వైడర్ ఇంటర్నోట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోకుండా ఉంటాం మంచిది. ఇంకా 2 రకాలు ఉంటాయి. కైమెరా అని ఉంటుంది. కైమెరా అంటే మొక్క భాగానికి ఒక ఆకు వచ్చేసి ఒకటే రంగు ఉంటుంది. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క రంగు కాకుండా ఒకటే ఆకు వస్తుంది. అది రంగు డిఫరెంట్గా ఉంటుంది. అది పసుపు రంగులో ఉండొచ్చు, ఏదైనా రంగులో ఉంటుంది. కాబట్టి అది కూడా దాన్ని కైమెరా అంటారు. దాన్ని కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. సో ఇలాంటి కొద్దిగా చిన్న ట్రిక్స్ పాటించుకుంటే మనం ఆయిల్ పామ్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చు, మనకి నష్టాలు రాకుండా అనేది గమనించవచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా ఏ మొక్క మంచిది, ఏ మొక్కది మనం తీసేయాలనేది తెలుసుకున్నాము. కానీ ఐడియల్ ప్లాంట్ ఏది బాగుంటుంది అనేది మనం ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే
ఇది నార్మల్ గా అటు ఇటుగా 10 నుంచి 12 నెలల వయసు ఉన్న మొక్క. ఇది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ దంటుని అటు ఇటుగా 20 సెంటీమీటర్లు చూసుకుంటే ఈ 20 సెంటీమీటర్ల దాకా ఉంచుకోవాలా. అదే విధంగా ఆకులు కూడా 10 నుంచి 12 ఆకులు ఉండేటట్టు చూసుకోవాలా. అదే విధంగా నార్మల్ గా 1 మీటర్ నుంచి 1.5 మీటర్ హైట్ ఉన్న మొక్కని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి మొక్కని సెలెక్ట్ చేసుకున్నట్టు లెక్క. ఈ లక్షణాలు ఉన్న మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని మనం పంట పొలాల్లో పెట్టుకోవటం వల్ల మనం ఆయిల్ పామ్ దిగుబడిని ఎక్కువ సాధించవచ్చు. సో ఇంకా ఈ విధంగానే ఇంకేమైనా వీటి మీద అవగాహన వీడియోలు త్వరలో వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.